ఢిల్లీలో వరుసగా 4వ రోజు రాష్ట్ర కాంగ్రెస్ నేతల సందడి కనిపించింది. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతోంది. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రి గీతారెడ్డి, ఎంపీలు సర్వే సత్యనారాయణ, బాలశౌరి తదితరులు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. అందుకు ముందుగానే వీరు కేంద్ర హోంమంత్రి చిదంబరంతో సమావేశమై తెలంగాణతో పాటు రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలను వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల సందడి ఏ విధంగా ఉంది? వరుసగా మనం చూస్తుంటే వారం 10 రోజుల నుంచి కాంగ్రెస్ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులతో చాలా క్లోజ్ గా ఇంటరాక్ట్ అవుతుంది. ఎవరు అడిగినా అడగకపోయినా అందరితో అపాయింట్మెంట్స్ ఇచ్చి మరీ పిలిపించుకొని మాట్లాడుతుంది. సో ఈ రోజు సర్వే సత్యనారాయణ, బాలశౌరి కాంగ్రెస్ అధ్యక్షుల నివాసానికి వెళ్లారు. మరోవైపు గీతారెడ్డి నిన్న సోనియా గాంధీని కలిశారు. నిన్న 3-4 నాయకులు కలిశారు. ఇట్లా వరుసగా కలుస్తూనే ఉన్నారు. చిదంబరంను ఈ రోజు బొత్స సత్యనారాయణ కలిశారు. సో కాంగ్రెస్ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ ను ఏదో ఆషామాషిగా తీసుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను ఎట్లయినా సరే అక్కడ ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీని బతికించాలి. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే పరిస్థితి లేదు అన్న అభిప్రాయం కాంగ్రెస్ హైకమాండ్ లో ఉంది. అదే విషయాన్ని ఈ రోజు సర్వే సత్యనారాయణ సోనియా గాంధీ కలిసి వచ్చిన తర్వాత చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు చాలా సీరియస్ గా ఆంధ్రప్రదేశ్ పై దృష్టి పెట్టారు. అందుకే ఆమె అందరినీ కూడా కలుస్తున్నారు. ఏపీ విషయంలో రాష్ట్రపతి ఎన్నికల తర్వాత స్పష్టమైన కొన్ని పాజిటివ్ డెసిషన్స్ ఉంటాయి. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు 3 గంటలకు చిదంబరం కూడా మాట్లాడబోతున్నారు. మీడియాను ఉద్దేశించి ఆయన మంత్లీ రిపోర్ట్ అయినప్పటికీ ఈ కసరత్ అంతా జరుగుతూ వస్తుంది. తాజాగా తెలంగాణ వాదులు ప్రణబ్ ముఖర్జీకి ఓటేయద్దు అనే వాదన కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి దానిపైన ఆయన ఏమన్నా వివరణ ఇస్తారా లేదా? అన్నింటికి మించి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కూడా స్పష్టమైన వైఖరి లేదు. కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు అని చిదంబరం చెప్తూ వచ్చారు. ఈ రోజు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెళ్లి చిదంబరంను కలిశారు. కాబట్టి తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితి ఏమిటో పిసిసి చీఫ్ గా ఆయన కేంద్ర ప్రభుత్వానికి, అంతేకాకుండా హోమ్ మినిస్టర్ కూడా వెల్లడించే అవకాశం ఉంది. కాబట్టి మొత్తంగా అటు తెలంగాణ కావచ్చు, జగన్ కావచ్చు, ఓవరాల్ గా ప్రభుత్వ పరిస్థితి, పార్టీ దుస్థితి, వీటన్నింటి మీద కూడా కాంగ్రెస్ నాయకత్వం చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఈ రోజు కూడా ఈ చర్చల పరంపర కొనసాగిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రవణ్. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలి తప్ప సీఎంలను మారుస్తూ ఉంటే ఒరిగేదేమీ లేదని కాంగ్రెస్ ఎంపీ సర్వే సత్యనారాయణ సోనియాకు స్పష్టం చేశారు. కిరణ్ సమర్థవంతంగానే పనిచేస్తున్నారని, ఒకవేళ ఆయన్ను మారిస్తే 1983 నాటి పరిణామాలే మళ్లీ ఉత్పన్నమవుతాయని ఆయన సోనియా దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రమే తప్ప ముఖ్యమంత్రి నుంచి ఇంకేదో కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినందుకు ప్రజలు సంతృప్తి పడతారు అంటే అది అవాస్తవము. ప్రజలకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం, అంతేగాని ఈ పదవులతో సరిపెట్టే విషయం కాదు. కాబట్టి మీరు ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన ఒరిగేది ఉండదు. ఇంకా అవసరం అనుకుంటే ఇప్పుడు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చిండ్రు మీరు తెలంగాణకు. ఆంధ్ర ప్రాంతానికి కూడా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వండి. పిసిసి ఇచ్చిండ్రు, రేపు పిసిసి మార్చాలి, తెలంగాణకు పిసిసి అంటుండ్రు. అది చేసే బదులు అవసరం అనుకుంటే 2 పిసిసిలు చేయండి అమ్మా ప్రజలకు. అటు ఒక తెలంగాణ పిసిసి, ఒకటి సీమాంధ్రకు ఒక పిసిసి ఇవ్వండి. అంతేగాని సీఎం ను మారిస్తే మాత్రం పూటకో ముఖ్యమంత్రిని మారుస్తున్నారు అన్న ఒపీనియన్ పోతుంది. మళ్ళీ 1983 పునరావృతం కాకుండా జరగాలంటే మనం ఈయన ఉన్నాయనే మీరే నియమించారు కాబట్టి ఆయనను పెట్టుకుంటూ, ఆయనను సూచనలు ఇచ్చుకుంటూ, అందరినీ కలుపుకొని పొమ్మని చెప్తూ